హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇవాళ మనము ఈ వీడియోలో ఆలు 65 మన ఇంటి దగ్గర రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి చేసేద్దామా? ఇప్పుడు మనము ఆలు తొక్క తీసుకుందాం. ఇప్పుడు తొక్క తీసుకున్న ఆలుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఒక హాఫ్ కిలో పొటాటో అనేది తీసుకున్నాను. పీల్ చేసి ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. 1 లీటర్ వాటర్ అనేది కడాయిలో వేసుకున్నాను. పొటాటో అనేది హాఫ్ బాయిల్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేస్తున్నాను. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. ఇప్పుడు మనము ఆలు 65కి మసాలా కలుపుకుందాము. పావు టేబుల్ స్పూన్ సాల్ట్, పావు టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ 65 మసాలా, ఒక పావు టేబుల్ స్పూను పట్టా లవంగాలు యాలకులు దంచుకున్న పొడి, అల్లం తెల్లగడ్డ పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పెరుగు టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. అలాగే ఇందులో ఒక లెమన్ చెక్క అనేది పిండుతున్నాను. నిలువుగా దొరుకున్న పచ్చిమిరపకాయలు అలాగే పుదీనా కొద్దిగా యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ మసాలాలన్నీ చక్కగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న మసాలాలు ఇప్పుడు కార్న్ పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ మసాలా అనేది కలుపుకుందాం ఫ్రెండ్స్. 5 నిమిషాలు అయింది ఫ్రెండ్స్. పొటాటో అనేది హాఫ్ బాయిల్ అయింది. హాఫ్ బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. వేసుకున్న పొటాటోని ఈ మసాలాలో వేసి కలుపుకుందాం ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాలు ఊరనిద్దాం కలుపుకొని. స్టవ్ ఆన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఒక కడాయి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో 1 లీటర్ ఆయిల్ అనేది వేసుకుంటున్నాను. ఆయిల్ అనేది వేడైంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనము మసాలాలో ఊరబెట్టుకున్న పొటాటోని ఒక్కొక్కటిగా వేసుకుందాం నూనెలో. పొటాటో ఆయిల్లో వేసిన వెంటనే మనము గరిటె పెట్టి కలపకూడదు ఫ్రెండ్స్. ఒక 2 మినిట్స్ వరకు అలా వదిలేయాలా. గరిటె పెట్టి కలిపామంటే మసాలా అనేది చెదిరిపోయే అవకాశం ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్, ఇలా మెల్లిగా అనేది కలుపుకోవాలి. మనం మంచిగా రోస్ట్ అనేది అవుతుంది. రోస్ట్ అయిన తర్వాత మనం తీసి ప్లేట్లో పెట్టుకుందాం ఫ్రెండ్స్. మిగతా ఉన్న ఆలుని కూడా ఒక్కొక్కటిగా మెల్లగా కోటింగ్ ఇచ్చుకునేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా లైట్గా చాట్ మసాలా అనేది యాడ్ చేసుకుందాం. కరకరలాడే ఆలు 65 రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూస్తుంటే నేను నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి. ఇంకా మనం తగ్గేదేలా టేస్ట్ చేయాలి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఆలు 65 రెస్టారెంట్ స్టైల్లో మన ఇంటి దగ్గరే చాలా సింపుల్గా మంచి టేస్టీగా వచ్చింది. ఇక మనం టేస్ట్ చేద్దాం. సూపర్, చాలా అంటే చాలా అద్భుతంగా వచ్చింది. మంచి రుచి అనేది ఉంది ఫ్రెండ్స్. నేను చూపించిన విధంగా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. మీ ఇంటి దగ్గర మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అలాగే నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు చేసేందుకోసం నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.